అందరికీ నమస్కారం. చెలో తిరుపతి ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ ఆది గురువు సదానంద యోగి గారి దివ్య ఆశీస్సులతో, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్ఫూర్తితో, పిఎస్ఎస్ఎం వారి సహకారంతో, పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 2 ఆగస్టు 22 నుండి 28 వరకు తిరుమల తిరుపతిలో ఎంతో అద్భుతంగా జరగబోతోంది. సో మరి ప్రతి ఒక్కరికి తెలుసు, మనము క్రితం సంవత్సరం ఎంతో అద్భుతంగా సెప్టెంబర్లో నిర్వహించుకున్నాము. దానిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఎంతోమంది ఎన్నో ప్రదేశాలలో ఎంతో అద్భుతంగా మరి 6 గంటల ధ్యానం అనేది ముఖ్యంగా చాలా ప్రచారంలోకి వచ్చింది. చాలామంది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో అద్భుతంగా 6 గంటల ధ్యానాన్ని అనేది పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎక్కడ యజ్ఞం జరుగుతున్నా, ఎక్కడ ఈవెంట్స్ జరుగుతున్నా 6 గంటల ధ్యానం అనేది పెట్టుకోవడం జరిగింది. అలాగే దానిలో భాగంగా మనము ఈ సంవత్సరం కూడా 6 గంటల ధ్యానంతో పాటు అఖండ ధ్యానం అనేది మనం ప్రారంభించుకుంటున్నాము. ఆగస్టులో 7 రోజులు. మరి పత్రిజీ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యానానికి ప్రాముఖ్యత ఇస్తారు. గంటలు గంటలు కూర్చోవాలి అంటారు. మరి ఆ గంటలు కూర్చునే సామర్థ్యం మనం ఇంట్లో కూర్చుంటే ఎంత ప్రయత్నం చేసుకున్నా కూడా ఒక అరగంట కాగానే గంట కాగానే బ్రేక్ వస్తూ ఉంటుంది. మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాం, మళ్ళీ లేస్తూ ఉంటాం, మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాం, మళ్ళీ కుదరదు, ఎందుకు కుదరట్లేదు అనుకుంటాం. రకరకాలుగా మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం. బికాస్ ఆఫ్ ఏంటి అంటే మనము మన ఇంట్లో ఉన్నప్పుడు దానికి అనుగుణమైన ఎనర్జీ మన ఇంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే రకరకాల పీపుల్ మధ్యలో మనం జీవిస్తూ ఉంటాము, మనం బయటికి వెళ్ళి వస్తూ ఉంటాము, తెలిసి తెలియక ఎన్నో క్యారీ చేసుకొని వస్తూ ఉంటాం. ఆ వచ్చినప్పుడు మనం ఒక ప్లేస్లో కూర్చొని ఆ శూన్య స్థితికి వెళ్ళే ప్రయత్నంలో ఈ చిరాకులు, మన ఇంట్లో ఉన్న ఆ ఎనర్జీస్ మన అన్నిటినీ ఆ శూన్య స్థితికి త్వరితగతిన వెళ్ళనివ్వకుండా రకరకాల ఆలోచన రూపంలో, అసహనము, చిరాకు రూపంలో మనకు అడ్డుపడుతూనే ఉంటాయి. అందుకే ఇలాంటి సామూహిక ధ్యానాలు అనేవి మనకు మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి, మనము త్వరితగతిన శూన్య స్థితికి వెళ్ళడానికి ఎంతో ఉపయోగపడతాయి. అందుకే పత్రిజీ ధ్యానం గురించి ఏం చెప్పారు అనేది మనం ఇప్పుడు ఒక వీడియో సందేశం చూద్దాం. అందరికీ నమస్కారం. దేవుళ్ళందరికీ నమస్కారం. మెడిటేషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవ్రీ డే, మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు కనపడే దాన్ని పక్కన పెట్టేసి కళ్ళు 2 మూసుకుని కూర్చోవాలి. ఇవాళ 3 గంటలు కూర్చున్నాం, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 5 గంటలు కూర్చోవాలి, 10 గంటలు కూర్చోవాలి, 24 గంటలు కూర్చోవాలి. కళ్ళు 2 మూసేసుకోవాలి. ఊరికే కళ్ళు 2 తెరిచి చూస్తూ ఉంటే కళ్ళు చిట్లిపోతాయి, కళ్ళు నాశనం అవుతాయి, ఈ శరీరం నాశనం అవుతుంది. ఎందుకంటే కళ్ళలోంచి 80% మన శక్తి బయటికి పోతూ ఉంటుంది. ఎందుకు బయటికి పోగొట్టాలా? అపారమైన శక్తి ఈ కళ్ళలోంచి బయటికి పోతుంటుంది. అది పోనీయకూడదు. అవసరమైనప్పుడే కళ్ళు విప్పాలి, అవసరం లేకపోతే కళ్ళు విప్పకూడదు. మనమంతా కూడా ధ్యానానికి బానిసలం, ధ్యానానికి అంకితం. మనం గంటలు కళ్ళు 2 మూసుకుంటాం. అవసరమైతే కళ్ళు విప్పి చూస్తాం, మళ్ళీ కళ్ళు మూసేసుకుంటాం. ఎన్నో జన్మలు కళ్ళు ఇప్పి నరకాన్ని అనుభవించాం. ఈ జన్మలో కళ్ళు మూసుకుని స్వర్గాన్ని అనుభవిద్దాం. ఊరికే కళ్ళు తెచ్చుకుని ఉంటే ఈ శరీరం నాశనం అవుతుంది, గుర్తుంచుకోండి. కళ్ళు 2 మూసుకుని కూర్చుంటే శరీరం అవినాశిగా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఈ శరీరం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలైనా ఉంటుంది శరీరం. ఈ శరీరం మామూలు శరీరం కాదండోయ్. ఈ శరీరం భగవత్ ప్రసాదం. ఈ శరీరం మానవ నిర్మితం కాదు, ఇది భగవత్ నిర్మితం. ఇందులో ఎంత శక్తి ఉందో చెప్పన్నలవి కాదు. కానీ ధ్యానం లేక ఈ శక్తిని మనం ఉపయోగించుకోలేకుండా ఉన్నాం. శరీరాన్ని బాగా ఉంచుకోవాలంటే ఎప్పుడు కళ్ళు 2 మూసుకోవాలి, గుర్తుంచుకోండి. మీరు ఎంత కళ్ళు 2 మూసుకుని కూర్చుంటే మీ శరీరం అంత బంగారం అవుతుంది, అంత వజ్రం అవుతుంది, లేదా బొగ్గుగా మారిపోతుంది. మన జీవితం ధ్యానానికి అంకితము. నోరు విప్పితే ధ్యానం గురించే చెప్తాము, ఇంకో దాని గురించి మాట్లాడము. పక్కింటి వాళ్ళ ఉబుసిపోక కబుర్లు చెప్తామేంటి నోటితో? నోరుని కంపు చేసుకుంటామేమిటి? నోరు మూసుకుని కూర్చోవడం నేర్చుకోవాలి, కళ్ళు 2 మూసుకుని కూర్చోవడం నేర్చుకోవాలి. నోరు మూసుకుని కూర్చుంటే మౌనము, కళ్ళు 2 మూసుకుని కూర్చుంటే ధ్యానము. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎప్పుడైతే మనం శ్వాసతో అనుసంధానం అవుతామో అపారమైన విశ్వమైన ప్రాణశక్తి మనలోకి వస్తుంది, ప్రవహిస్తుంది, నయాగరా ఫాల్స్లా ప్రవహిస్తుంది. ఆ శక్తిని మనం పుంజుకోవాలి. మనం ఎంతైనా శక్తిని పుంజుకోవచ్చు. మన శరీరంలో ఎంత ఉంది? ఎంతైనా ఉంది. కళ్ళు 2 మూసేసుకోవాలి. గంటలు కూర్చోవాలి ధ్యానంలో. ఎంత సంపాదిస్తాం? ఒక రొట్టె చాలు ఒక రోజుకి, ఒక ఆవకాయ ముక్క,
ఎంత తింటావేంటి బకాసురులాగా? తినడం తగ్గించి, మాట్లాడడం తగ్గించి, ఆలోచనలు తగ్గించి, నిద్ర తగ్గించి ధ్యానం చేద్దాము మై డియర్ ఫ్రెండ్స్. మిగతావన్నీ తగ్గించి దీన్ని హెచ్చించాలి. ఈ మనిషిని మార్చేది ఒక ధ్యానం ఒక్కటే, ఈ ప్రపంచాన్ని మార్చేది ఒక ధ్యానం ఒక్కటే, ఇంకేది కాదు. ఇంతమందితో కూర్చుని ధ్యానం చేయడం ఎంత గొప్ప విషయమో, అందులోని ఇంతమంది యోగేశ్వరుల మధ్య కూర్చొని చేయడం ఇంకెంత గొప్ప విషయమో చెప్పన్నది కాదు. అందులోనూ ఇంత చక్కటి సంగీతంతో. సంగీతం ఉన్నది ధ్యానం కోసమే. సంగీతం కోసం లేదు, సంగీతం ఉన్నది ధ్యానం కోసమే. ఈ శరీరం కోసం లేదు, శరీరం ఉన్నది ధ్యానం కోసమే. మన భూమి మీద పుట్టింది ధ్యానం కోసమే. మిగతావన్నీ పక్కన పెట్టి ఒక ధ్యానంలోనే మనం మునగాలి. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే, ప్రాబ్లం వస్తే కూర్చోవాలి ధ్యానంలో. ఎవరికైనా ఒక ప్రశ్న వస్తే కూర్చోవాలి ధ్యానంలో. ఇంకోడెవడు నీకు సమాధానం ఇచ్చే మొగుడు ఎవడు లేడు, నీకు నువ్వే మొగుడివి, నాకు నేనే మొగుడిని. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేద్ ఆత్మానం అవసాదేత్ ఆత్మవి ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి, ఎవరిని వాడే కిందకి దిగజార్చకుండా సంరక్షించుకోవాలి. ఎవరికి వాడే శత్రువు, ఎవరికి వాడే బంధువు. ధ్యానం చేస్తే మనకి మనమే బంధువులం, ధ్యానం చేయకపోతే మనకి మనమే శత్రువులము. భగవద్గీతలో క్లియర్గా చెప్పబడింది ఏం చేయాలో, ఏం చేయకూడదు. ఏం చేయాలి? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఏం చేయకూడదు? నిన్ను నువ్వు దిగజార్చకూడదు. ధ్యానం చేయకపోతే మనం దిగజారిపోతూ ఉంటాం, ముసలితనం వైపోతాం, చావు వైపోతాం. ధ్యానం చేస్తుంటే మనం యవనం వైపు పోతుంటాము, చిరంజీవి వైపు పోతుంటాం. మనకి అసాధ్యమైనది లేనే లేదు. ఒకానొక కోతి ధ్యానం చేసి హనుమంతుడయింది. అన్ని కోతులే, కానీ ఒక కోతి మటుకు ధ్యానం చేసింది. ధ్యానం చేసి ఎక్కడెక్కడ పోయిందో గాల్లో ఎగరడం మొదలుపెట్టింది కోతి. మరి మనకేం పోయే కాలం? మనం ఎందుకు ధ్యానం చెయ్యం? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ధ్యానానికి అంకితము. రామాయణంలో హనుమంతుడు రాకముందు కిష్కింధాకాండ, హనుమంతుడు వచ్చిన తర్వాత సుందరాకాండ. మన జీవితంలో కూడాను ధ్యానం రాకముందు మనమంతా కిష్కింధాకాండ అంటే కోతి కాండ, ధ్యానం వచ్చిన తర్వాత హనుమంతుడి కాండ అంటే సుందరాకాండ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో విన్నారు కదండి పత్రిజీ యొక్క సందేశం. మరి పత్రి సార్ ఏం చెప్తున్నారు అంటే ధ్యానము, గంటలు ధ్యానం చేయాలి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో అపారమైన విశ్వశక్తి మన లోపలికి వస్తుంది. మరి ఒక శివుడు ధ్యానం చేశారు, హనుమంతుడు ధ్యానం చేశాడు, మరి రాముడు ధ్యానం చేశాడు. వాళ్ళలో అందరిలో ఎంత శక్తి ఉందో మనలో కూడా అంత శక్తి ఉంది. కానీ మనము కళ్ళు తెరుచుకొని ప్రపంచాన్ని చూస్తూ అపారమైన శక్తిని కళ్ళ ద్వారా మనం వృధా చేస్తున్నాము. ఎప్పుడైతే ఈ కళ్ళు రెండు మూసుకుంటామో శక్తి వృధా అవ్వదు, ఆ విశ్వశక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది. మనం ఆనందంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. గంటలు కూర్చోవాలి. మన జీవన విధానం గడపడానికి మనకి కొంచెం టైం పెట్టుకుంటే చాలు. ఒక రొట్టె ముక్క ఇంత ఉంటే చాలు. మిగతా టైం అంతా మనం దేనికి వెచ్చించాలి? ధ్యానానికి టైం పెట్టాలి. ఎప్పుడైతే మనం ధ్యానం ఎక్కువగా చేస్తూ ఉంటామో, గంటలు చేస్తూ ఉంటామో, ఎంత అద్భుతంగా చెప్పారు. ఉద్ధరేత్ ఆత్మానం ఆత్మాన వాసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ ఆత్మనో రిపురాత్మన. నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావో, నిన్ను నువ్వు దిగజార్చుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. దిగజార్చుకోవాలి అంటే టైం వృధా చేయాలి, ఉద్ధరించుకోవాలి అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఎంతో చక్కగా మరి పత్రిజీ ఈ వీడియో ద్వారా మనకు తెలియజేశారు. ఇంకా ఏం చెప్పారు పత్రిజీ అంటే మరి రామాయణంలో కూడా ఎలా ఉంది, మరి అతను ఎన్నో కోతులు ఉన్నాయి, ఒక కోతి మాత్రం ధ్యానం చేసి హనుమంతుడు అయింది. మరి కిష్కింధకాండ హనుమంతుడు వచ్చిన తర్వాత సుందరాకాండ. అలానే మన జీవితంలో కూడా ధ్యానం లేకముందు మనం ఒక కిష్కింధకాండలాగా కోతిలాగా ఉన్నాము. ధ్యానం వచ్చిన తర్వాత మనందరి జీవితాలు ఎంతో సుందరంగా అయ్యాయి. మరి ఇలా ధ్యానం నేర్చుకున్నాము. మరి ధ్యానం 10 మందిలోకి వెళ్ళాలి అంటే ఎలా? ప్రచారం చేస్తున్నాము, పాంప్లెంట్స్ ఇస్తున్నాము, శాకాహార ర్యాలీలు చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నా కూడా మళ్ళీ యజ్ఞాలు, యాగాలు నిర్వహించడం అనేది పిఎస్ఎస్ఎం మూమెంట్లో పత్రిజీ గారు మొట్టమొదటగా మనకి 90sలోనే కర్నూలులో ప్రారంభించారు. ఎందుకు? అందరూ ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటున్నా కూడా ఒక సామూహికంగా చేస్తున్నప్పుడు ఆ తరంగాలన్నీ వెళ్ళి విశ్వానికి ఎలా మళ్ళీ మనం విశ్వం ద్వారా విశ్వశక్తిని తీసుకుంటున్నాము. అందరం కలిసి సామూహికంగా ధ్యానం చేయడం వల్ల ఆ విశ్వ తరంగాలు ఎక్కడికెక్కడికి వెళ్తున్నాయి, ఏం జరుగుతుంది అనేది ఆ రోజు నుండి ఈ రోజు వరకు పిఎస్ఎస్ఎం మూమెంట్లో యజ్ఞాలు, యాగాలు జరుగుతూనే ఉన్నాయి. మరి దానిలో భాగంగానే మరి ధ్యానము,
మరి శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అంటున్నాం. ఇవి మన పిఎస్ఎస్ఎం మూమెంట్ యొక్క లక్ష్యాలు. మరి ఆ లక్ష్యాలు మరి ఇంకా పబ్లిక్లోకి వెళ్ళాలి అన్నా, చాలామందికి మనకి తెలియాలి అన్నా కూడా ఈ యజ్ఞాలు, యాగాలు ఎంతో అద్భుతంగా ఉపయోగపడతాయి. మరి ఈ పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తులో లక్ష్యంగా ఏర్పడిందే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మరి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఒక అద్భుతమైన యజ్ఞానికి క్రితం సంవత్సరం శ్రీకారం చుట్టింది. ఆ యజ్ఞం ఇచ్చిన సక్సెస్తో మరి ఈ సంవత్సరం కూడా మనం యజ్ఞం చేసుకుంటున్నాము. దానిలో మనకి మొట్టమొదటగా 6 గంటల, ఇందాక పత్రిజీ గారు చెప్పినట్టు ధ్యానంకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 6 గంటల ధ్యానము ఎంతో అద్భుతంగా మనము ప్రారంభించుకున్నాం. మరి పిఎస్ఎస్ఎం మూమెంట్కి ఆది గురువు సదానంద యోగి గారు. మరి సదానంద యోగి గారు మరి పత్రిజీ గారిని తయారు చేసుకున్నారు. డూ ఆర్ డై సుభాష్ అని చెప్పేవాళ్ళు. నువ్వు చేస్తే చెయ్యు, లేకపోతే చావు. అంటే అంత ఆయన ఎన్నో సంవత్సరాలు, 2000 సంవత్సరాలకు పైగా ఆయన భూమి మీద ఉన్నారు అని చెప్తారు. మరి ఆయన ఉండి పత్రిజీ గారిని కలుసుకున్నారు. కర్నూల్లో ఆయన ఉన్నప్పుడు పత్రిజీ ఆయన దగ్గరికి రోజు వెళ్తూ ఉంటే, నా దగ్గర ఆత్మజ్ఞానం తప్ప ఇంకేమీ దొరకదు అని సదానంద యోగి గారు చెప్తే, నేను ఆత్మజ్ఞానం కోసమే వచ్చాను అన్నారు పత్రిజీ గారు. అలా సదానంద యోగి గారితో ప్రతిరోజు వెళుతూ ఆయనకు సేవ చేసుకుంటూ, ఆయన ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని అందుకుంటూ, తెలుసుకున్న జ్ఞానాన్ని ఇంకా నివృత్తి చేసుకుంటూ ఎంతో వినయంగా ఉండి ఒక 2 సంవత్సరాలకు పైగా ఆయన సహవాసంలో పత్రిజీ గారు ఎంతో నేర్చుకున్నారు. మరి సదానంద యోగి గారు నేను ఇంకా బాడీ వెకెట్ చేస్తున్నాను అన్నప్పుడు ఆయనకు కావలసినవి అన్నీ చేశారు పత్రిజీ గారు. అప్పటి నుండి ఇంకా ఉధృతంగా పత్రిజీ గారు 40 సంవత్సరాలలో ఎంతో కృషి చేశారు. ప్రతి ఒక్క ఇంటికి, ఈరోజు మారుమూల పల్లెటూళ్ళకి సైతం ధ్యానం వెళ్ళింది అంటే ఆయన తిరగని ఊరు లేదు, ఆయన వెళ్ళని గ్రామం లేదు. దేశ విదేశాల్లో ఎంతో అద్భుతంగా ప్రచారం చేశారు. మరి అలానే మనం తిరుపతిలో కూడా ఇంతకుముందు పత్రిజీ ఉన్నప్పుడు కూడా మనకి యజ్ఞం జరిగింది. అప్పుడు కూడా ఎంతో మంది వచ్చారు. అక్కడ ఉన్న టీటీడీ దేవస్థానం వాళ్ళు కూడా మనకి ఎంతో సహాయ సహకారాలు అందించడం జరిగింది. సో ఈ సందర్భంగా అప్పుడు మనకి సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మరి ఆ స్ఫూర్తితోనే మనం కిందటి సంవత్సరం యజ్ఞం నిర్వహించుకున్నాము. ఈ సంవత్సరం కూడా యజ్ఞము మరి మనకి ఆగస్టులో మళ్ళీ జరగబోతా ఉంది. ఎంతో రెస్పాన్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ మేము వస్తాము అంటున్నారు. ఎలాంటి అఖండ ధ్యానము ఉంది, కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, యూత్ డే ఉంది. ఇలా రకరకాలుగా మనము ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది అన్నమాట. ముఖ్యంగా తిరుపతి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. కలియుగ ప్రత్యక్ష దైవము, భూలోక వైకుంఠము అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటాం. చాలామందికి తిరుపతికి వెళ్ళని వాళ్ళు చాలా వేళ్ళ మీద లెక్కించవచ్చు. అంటే అంత ప్రతి ఒక్కరూ తిరుపతి దర్శనం చేసుకుంటారు. మనం గమనించి ఉంటే ఆ పైన తిరుమలకు వెళ్ళినప్పుడు అంత క్రౌడ్ ఉన్నా, ఏది ఉన్నా కూడా మనం శూన్య స్థితిలో ఉంటాం. మనల్ని గమనించుకుంటే మనకు థాట్స్ కూడా రావు. ఎందుకు రావు అంటే మనం అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందో దాని కింద ఆయన ఇప్పటికీ కూడా కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఇది మనకి పత్రిజీ గారు పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎన్నో సందర్భాల్లో చెప్పి ఉన్నారు. సో అప్పుడు ఆయన కింద మరి చేస్తున్నప్పుడు పైన అంత క్రౌడ్లో మరి ఎంతోమంది వస్తూ ఉంటారు. కొన్ని వేల మంది ఒక్కొక్కసారి దర్శనానికి అలా క్రౌడ్ ఉంటుంది. అప్పుడు కూడా మనం ఆలోచన రహిత స్థితిలో ఎందుకు ఉండగలుగుతున్నామంటే, బికాస్ ఆఫ్ ఆయన కింద ధ్యానం చేస్తున్నారు వెంకటేశ్వర స్వామి. ఆ తరంగాలన్నీ అక్కడ మొత్తం వ్యాపించి ఉండి, మనం ఆ ప్రాంగణంలో ఉన్నప్పుడు కూడా మనలో కూడా పాజిటివ్నెస్, ఆ శూన్య స్థితి, ఎలాంటి ఆలోచనలు లేకుండా ఒక చక్కటి పీస్తో మనం ఉంటాం. అదే మళ్ళీ మనం మన ఊరికి వచ్చిన తర్వాత మనల్ని మనం గమనించుకోవచ్చు మనం ఎలా ఉన్నాము అనేది. సో అలా ఉన్నప్పుడు మరి అలాంటి ప్లేసుల్లో మనం ఒక యజ్ఞం చేసుకుంటున్నాం. అలాంటి 7 రోజులు మరి 7 కొండల స్వామి అంటాము, 7 రోజుల యజ్ఞము, అఖండ ధ్యానము, 6 గంటల ధ్యానము, ఇవన్నీ కలిసినప్పుడు ఇంకెంత అద్భుతం జరగబోతుంది. ఖచ్చితంగా ఈ తరంగాలు అనేవి వెళ్ళి ప్రపంచ శాంతి రావడానికి కారణమవుతాయి. సో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు గురువు సందేశం చూద్దాం. ఉండాల్సింది మనకు పరిపూర్ణ నమ్మకం. పత్రిజీ మనకి మంత్రము, శ్వాస మీద ధ్యాస ఇచ్చాడు. పట్టుకొని ముందుకు వెళ్ళిపోవడమే, పత్రి అంతటి వాళ్ళం కావడమే, పత్రి ఆశయాన్ని పూర్తి చేయడమే. లోకమంతా, జగత్తంతా ధ్యానమయం కావాలా అన్నది పత్రి లక్ష్యం.
ఇప్పుడు ధ్యానులైన ప్రతి ఒక్కళ్ళు ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన ఒక్కొక్క సూపర్ సోల్జర్గా మారాలా అని కోరుకుంటూ 7 రోజులు మీకు అద్భుతమైన రుచికరమైన భోజనాలు, అక్కడ ఆ భోజనాలు అయితే ఇక్కడ జ్ఞాన భోజనాలు ఉంటాయి. ఒక విధంగా మీ ధ్యానులు అంటే నాకు లోపల కొంచెం ఈర్ష్య. పత్రిజీ గారంటే కూడా ఈర్ష్య. ఏండ్లు పట్టి ఏదో కొంచెం తెలుసుకున్నాము అనుకుంటున్న తరుణంలో ఆ తెలుసుకోవాల్సిందంతటినీ మీకు సులభంగా తెలియజేసిన మహానుభావుడు ఆయన. మాకు ఏళ్ళు పట్టినా నాకు తెలిసింది కొంచెమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆత్మజ్ఞానం ఈ తేడాకు బ్రహ్మాండంగా కొట్టేస్తారు. ఆ దిక్కుమాల ఆత్మ యాడుందో దీనికోసం ఎతికి ఇప్పుడు ఇన్నేళ్ళు అయింది, కనబడి రావాలి. కానీ మీరందరూ అద్భుతంగా దాని గురించినటువంటి కనుక్కుంటా అంటారంటే అది వచ్చిన కొత్త వాళ్ళు కావచ్చు, ఎటువంటి వాళ్ళైనా కానీ ఎంత గొప్ప విషయం అది. మరి అటువంటి ఆయన చూస్తే మాకు ఈర్ష్య కలిగేది సహజమే. రాత్రులు కళలు వస్తాయా? రాత్రి కళలు ఏం కర్మ, పగటి కళలు కూడా బ్రహ్మాండంగా కనేస్తాం. అన్ని కళలు కంటాం మనము. ఏ కళనైనా సాకారం చేసుకునే పొద్దున్న ప్రయత్నం చేస్తున్నామా? కానీ ఒక్క గురువు దగ్గర, సదానంద యోగి అని ఒక్క గురువు దగ్గర మిత్రుల ద్వారా ఏదో ఒక రూపంలో ఒక్క సులభ మార్గం కనుక్కొని తానొక్కడే తరించకుండా లోకాన్ని తరింపచేయాలని కలగన్నాడు ఒక మహానుభావుడు. ఆ కళను ఒక్క 40 ఏళ్లలోనే ఇంత విస్తృతపరిచాడు. నాకు ఒక బాధ ఏంటంటే చాలామంది స్వామీజీ వెళ్ళిపోయారు అక్కడుండి సంతోషిస్తారు. ఓ జూట్ బాత్. ఎట్లా అంటే ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కుపమస్తకాంజలిం బాష్పవాయు పూర్ణ పరిపూర్ణలోచనం నమత రాక్షసాంతకం అంటాం. ఎక్కడ రామాయణం గురించి ఇద్దరు చెప్పుకుంటున్నా అక్కడ హనుమంతుల వారు ఏదో ఒక రూపంలో ఉంటారు అనేది ఆ శ్లోకం. అట్లా ఇద్దరు ధ్యానులు ఎక్కడ ధ్యానం చేస్తున్నా అక్కడ పత్రిజీ ఉంటారు. ఇప్పుడు మరి గురువు గారి సందేశం విన్నాము. దాని గురించి మాట్లాడుకునే ముందు ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో అండి. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు గోపాల్ అండి, ఫ్రమ్ హైదరాబాద్. సార్ లాస్ట్ ఇయర్ తిరుపతి యజ్ఞానికి వచ్చారా? లేదండి, నేను లైవ్ చూసాను. ఓకే, ఎలా ఉంది? లైవ్ చేయడం బాగుంది మేడం. ఓకే, లైవ్లో కూర్చొని ధ్యానం చేశారా అండి? చేశాను మేడం. ఓకే, ఏమేం ప్రోగ్రామ్స్ మీకు యజ్ఞంలో? మీకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ఏది మీకు ఎక్కువగా నచ్చింది? లైవ్ మ్యూజిక్ మేడం, అలాగే పత్రి సార్. ఓకే, పత్రిజీ సందేశాలు బాగున్నాయి, లైవ్ బాగుంది. సో ఎన్ని గంటలు ధ్యానం చేశారు మరి ఆ లైవ్కి కనెక్ట్ అయ్యి? మీరు 6 గంటలు పెట్టుకున్నాం కదా మనం ధ్యానం. ఆ టైంలో నేను ఒక 1.5 hours చేశాను మేడం. ఓకే, ఎలా కుదిరింది? ఇప్పుడు నార్మల్గా మనం ధ్యానం చేసినప్పటికంటే ఇప్పుడు ఇక్కడ యజ్ఞం టైంలో మనము లైవ్ కనెక్ట్ అయ్యి ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఎలా ఉండింది ధ్యానం? ధ్యానం కంటే ముందు ఒక మెసేజ్ లాంటిది డిస్ప్లే చేస్తాడు కదా మేడం. ఆ మెసేజ్ విన్న తర్వాత లైవ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో ఆ మ్యూజిక్ ప్లే అవుతూ చేస్తూ ఉంటుంది. ఓకే, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మేడం దానివల్ల. ఎక్స్పీరియన్స్ వచ్చిందా మీకు? అవును మేడం. చెప్తారా, షేర్ చేస్తారా ఎక్స్పీరియన్స్? బిజినెస్ ఎలాగంటే నార్మల్ గా ఒక రూమ్ లో కూర్చొని ధ్యానం చేసేదానికంటే ఇలా లైవ్ లో ఉంటూ మెడిటేషన్ మ్యూజిక్ చేస్తూ బాగా అనిపించింది మేడం. ఓకే, అంటే ఒక పీస్గా తొందరగా జీరో స్టేట్కి వెళ్ళడానికి ఉపయోగపడిందా ఈ ధ్యానం మీకు? అవును మేడం. ఓకే ఓకే, మెడిటేషన్ బాగుంది, పత్రిజీ విజ్డమ్ బాగుంది. మరి ఈ సంవత్సరం మనం కూడా యజ్ఞం చేసుకుంటున్నాం కదా, వస్తున్నారా మీరు? వస్తున్నాం మేడం. ఎన్ని డేస్ ఉంటున్నారు అక్కడ వచ్చి? ఒక 4 days ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే, మీరు ఒక్కరే వస్తున్నారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ని, మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తున్నారా? మా ఫ్రెండ్స్ని ఒక 3 members తీసుకొస్తాను నాతో పాటు. ఓకే, మీ ఫ్రెండ్స్ని కూడా, అంటే మీరు వాళ్ళకి ధ్యానం నేర్పించారా మరి? చెప్పాను మేడం, అంటే వాళ్ళకు ధ్యానం అంటే తెలియదు. నాకు నేను ఒక 1.5 year నుంచి స్పిరిచువాలిటీలో ఉన్నాను. అది మేడం వాళ్ళకి చెప్పాను, రండి నాతో పాటు అని చెప్పాను. చార్జెస్ కొని అని చెప్పాను. వాళ్ళు వస్తున్నారు ఆ టైం పెట్టేసుకొని. ఓకే, సో మొత్తానికి మీ ఫ్రెండ్స్కి కూడా ధ్యానం చెప్పి మీతోనైతే తీసుకొస్తున్నారు.
అవును మేడం. మరి అకామిడేషన్ అంతా చూసుకున్నారా? తిరుపతికి వచ్చేటప్పుడు మనం మాట్లాడారా మన అకామిడేషన్ టీంతో? మన వాళ్ళతో మాట్లాడలేదు. అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ చూస్తున్నాం ప్రజెంట్ అని చెప్పేసాను. ఓకే. అవును మేడం. అంటే మీ ఫ్రెండ్స్తో అక్కడ మీ తిరుపతిలో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో జాయిన్ అవుతారు. అవును మేడం. మరి ఈసారి 6 అవర్స్తో పాటు అఖండ ధ్యానం కూడా ఉంది. ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా అఖండ ధ్యానం చేద్దాము అలా అని? నేను చేస్తాను మేడం అక్కడ ధ్యానం. అంటే వచ్చిన వాళ్ళు అంతసేపు కూర్చుంటారో లేదో తెలియదు. ఓకే. మరి మీరు ఎవరైనా తిరుపతి యజ్ఞానికి వచ్చిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఏమైనా విన్నారా? ఫుడ్ ఎలా ఉంది అంటే, మీరు రాలేదు కదా, ఎవరైనా వచ్చిన వాళ్ళని అడిగి తెలుసుకున్నారా ఎలా ఉంది అని? విన్నాను మేడం. అంటే నేను ధ్యానం యజ్ఞానికి ఒకరికి వెళ్తూ ఉంటాను. ఏమైనా ఈవెంట్ జరిగినా నేను టీమ్స్ వాళ్ళు ఏం చేసినా, ఈపీఎస్ మూమెంట్ ఏం చేసినా వెళ్తూ ఉంటాను. సో వాళ్ళ నుంచి చాలా ఇన్పుట్స్ తీసుకుంటుంటా ఉంటాను. ఓకే. ఆ టైంలో ఇంకోటి మన యూట్యూబ్లో వచ్చే టెస్టిమోనియల్స్ అయితే కానీ చూస్తూ ఉంటాను. ఈసారి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ లైవ్ చూస్తాను, ఈసారి అక్కడ ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే. మరి ఈసారి తెలుసా మీకు, మనకు యూత్కి ఒక డే కేటాయించాం. అది నాకు తెలియదండి. ఈసారి ధ్యాన మహాయజ్ఞంలో ఒక డే మొత్తం యూత్కే. ఓకే. మీరు పైమాలో మెంబర్ అయ్యారా? పైమాలో యాక్టివిటీస్ ఏమైనా చేస్తూ ఉంటారా? యా మ్యామ్, నేను ఒక పైమాలో ఒక మెంబర్ని. ఓకే. సో అయితే మీరు హ్యాపీగా, మీకు తెలిసిపోతుంది యూత్కి ఏ రోజు అనేది. మీరు కూడా అక్కడికి వచ్చి ఆ యూత్ రోజు మీరు కూడా అక్కడ ఉండి మరి ఆ పైమా టీం యొక్క అనుభవాలు అన్నీ కూడా హ్యాపీగా వినొచ్చు. తప్పకుండా మేడం, థ్యాంక్ యూ. సో ఇంకా ఏమైనా అంటే అకామిడేషన్ గురించి కానీ ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అకామిడేషన్ ఒకటి నేను చెప్పగలరా మేడం ఒకసారి? ఏం లేదు, ఇప్పుడు మనకి ఫ్రీ అకామిడేషన్ ఉంది, పెయిడ్ అకామిడేషన్ ఉంది. క్రిందటి సంవత్సరం కంటే మనం ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మెంబర్స్కి అకామిడేషన్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈసారి ఎక్కువ మెంబర్స్ రావడానికి ఇంట్రెస్ట్ చూపించడము, అందులో తిరుపతిలో మేము ధ్యానం చేయాలి, అఖండ ధ్యానము యూటిలైజ్ చేసుకోవాలని చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. సో అందుకని మనకి మీరు మాకు పెయిడ్ వద్దు, ఫ్రీ అకామిడేషన్ ఎవరికైనా మీరు చెప్తా అన్న మనం ఒక 3,000-3,500 వరకు మనము ఫ్రీ అకామిడేషన్ ప్లాన్ చేస్తున్నాం. లేదు మాకు కొంచెం మేము పెట్టుకోగలము అమౌంట్ అనుకునే వాళ్ళకి పెయిడ్ అకామిడేషన్ కూడా ఇప్పుడు ఎలా అంటే ఈసారి మనం అపార్ట్మెంట్స్ తీసుకుంటున్నాం అనమాట. సో అపార్ట్మెంట్లో మనకి ఒక 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్ ఉంటాయి కాబట్టి దాంట్లో మనకి ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంటే ఉంటుంది. అంతా టీం అందరూ కలిసి అలా కూడా ఉండడానికి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. తప్పకుండా తిరుపతి యజ్ఞానికి మీరు రండి, మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని రండి. సో విన్నారు కదండి, మరి ఇందాక సార్ కాల్ చేసి కిందటి సంవత్సరం లైవ్కి కనెక్ట్ అయ్యి ధ్యానం చేశానని చెప్పడము, ఎంతో అద్భుతంగా ఉంది అని ఎక్స్పీరియన్స్ షేర్ చేయడము, ఈసారి కూడా తను రావడమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తామని చెప్పారు. ఇందాక మరి సంత్ సదానందగిరి బాబా గారు ఎంత అద్భుతంగా తెలియజేశారు అంటే, మేము ఎన్నో సంవత్సరాలు సాధన చేసి, అది కూడా వాళ్ళు స్వామీజీలు అంటే హిమాలయాల్లో అక్కడంతా తిరుగుతూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలు సాధన చేసి మేము ఇంత తెలుసుకుంటున్నాము అనుకునే టైంలో నేను మిమ్మల్ని అందరినీ చూస్తే మీరందరూ ఎంత అదృష్టవంతులు, ఎంతో కష్టపడితే తెలుసుకునేదాన్ని మీకు చాలా సులువుగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అర్థం చేపించి మీ ఇంట్లోనే మీరు కూర్చొని సంసారంలోనే నిర్వాణం పొందే విధంగా తీర్చిదిద్దారు మీ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అని చెప్పారు. ఎంత అదృష్టవంతులమండి మనందరం. మరి ఆయన చెప్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. మరి పత్రిజీ గారు సదానంద యోగి గారి ద్వారా తెలుసుకొని, మరి ఒక ఫ్రెండ్ ద్వారా ధ్యానాన్ని పరిచయం చేసుకొని, ఆ ధ్యానం ద్వారా ఆయన తెలుసుకున్న ధ్యానాన్ని నా వరకే నేను పరిమితం చేసుకోవాలి అని అనుకోకుండా 40 సంవత్సరాలు నిరంతరాయంగా పట్టువదలని విక్రమార్కులాగా ఎంతో కృషి చేసి ఒక సామ్రాజ్యాన్నే సృష్టించారు పితామహ పత్రిజీ గారు. మరి ఆయన ఎంత కృషి చేసి ఉంటే 40 సంవత్సరాలలో ఈరోజు ధ్యానం అనేది విశ్వవ్యాప్తము, ప్రపంచవ్యాప్తం అయిపోయింది. మరి ఎన్ని ర్యాలీలు జరుగుతున్నాయి, ఎన్ని యజ్ఞాలు జరుగుతున్నాయి, ఎంత ధ్యాన ప్రచారం జరుగుతుంది అంటే అంత చేసి వెళ్ళారు. అందుకనే ప్రతి ఒక్కరికి అంత సులభమైంది. ఎక్కడో హిమాలయాల్లో కూర్చుంటేనే ఆ శూన్యస్థితికి వెళ్తాము, హిమాలయాలకి సంసారం లేకుండా ఉంటేనే ఆ శూన్యస్థితిని సాధిస్తాము, నేను శరీరం కాదు ఆత్మను అన్న తెలుసుకుంటాము అని ఉన్న ప్రపంచంలో కాదు,
నువ్వు సంసారంలోనే ఉండు, నువ్వు ఉద్యోగం చేసుకో, నువ్వు సినిమాలు చూడు, నువ్వు ఫంక్షన్లకు వెళ్ళు, హ్యాపీగా ఉండు, చక్కటి రుచికరమైన భోజనం తీసుకో, కానీ నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు అని తెలియజెప్పిన మహానుభావులు పత్రిజీ గారు. మరి మనం మన ఇంట్లోనే ఉంటున్నాము, ఎక్కడికి పరిగెత్తట్లేదు, కానీ మనం మన సమయాన్ని పెట్టుబడిగా పెడితే మరి రాబడి ఏమొస్తుంది అనేది పత్రిజీ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. పెట్టుబడి లేకుండా రాబడి లేదు, ఒక వ్యాపారానికైనా దేనికైనా. ఇక్కడ మన ధ్యాన సాధనకి మనకు కావాల్సింది ఏంటి అంటే సమయం అనే పెట్టుబడిని మనం ఎప్పుడైతే పెడతామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సింది వస్తుంది. ఆ శూన్య స్థితికి చేరుకుంటాము. నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటాము, పరలోకాలు ఉన్నాయని తెలుసుకుంటాము, పరలోకాల జ్ఞానాన్ని అందుకుంటాము. ఆ జ్ఞానం అనుసారము మన జీవన విధానం ప్రారంభమవుతుంది. మరి ఏది కరెక్ట్ ఏది రైట్ అనేది ఎంతో అద్భుతంగా తెలుసుకుంటాం. ఇలాంటి అద్భుతమైన సందేశాలన్నీ మనకు తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో గురువులు వచ్చి అక్కడ ఆ గురువులు వాళ్ళే నేర్చుకున్నారు, మన మూమెంట్లో మనమే నేర్చుకుంటున్నామని ఎంతో అద్భుతంగా తెలియజేసే గురువుల సందేశాలు కూడా మనకి ఉంటాయి. సో మిగతా విషయాలు మాట్లాడుకునే ముందు ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో అండి, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? లక్ష్మీకాంత్ అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను తిరుపతి. సార్ చెప్పండి సార్, లాస్ట్ టైం యజ్ఞానికి వచ్చారా? వచ్చానండి, చాలా బాగా జరిగింది. ఎన్ని రోజులు ఉన్నారు సార్? నేను 3 days ఉన్నాను. ఓకే, ధ్యానం ఎంతసేపు చేశారు? ప్రోగ్రామ్స్ అన్ని ఎలా ఉన్నాయి? భోజనాలు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయండి. నేను రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను. మా ఫ్రెండ్ ద్వారా ఈ ధ్యానం అనేది పరిచయం అయింది నాకు. ఎప్పటి నుండి చేస్తున్నారు సార్ ధ్యానం? 2 years నుంచి చేస్తున్నానండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ధ్యానం క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయని తెలిసింది. అది ఎప్పటి నుంచి ఉంటాయి ఏంటనేది. సో ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ అయితే తిరుపతి ధ్యాన మహాయజ్ఞం మనం సెప్టెంబర్లో చేసుకున్నాం సార్. ఈ సంవత్సరం ఆగస్టు 22 నుండి 28 వరకు 7 రోజులు తిరుపతిలో యజ్ఞం ఉంటుంది. వస్తున్నారా సార్ మరి ఈసారి? అదే అండి, వస్తానండి. అది చేయడం వల్ల నాకు చాలా మార్పు జరిగింది, మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ, నా యాక్టివిటీస్ కానీ చాలా వృద్ధి చెందాయి. ఓకే. ఇప్పుడు మీకు అక్కడ సామూహిక ధ్యానం చేసినప్పుడు పత్రిజీ సందేశాలు విన్నప్పుడు మీలో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఏమైనా చెప్తారా సార్? షేర్ చేసుకుంటారా? చెప్తానండి. యాక్చువల్ గా ముందు స్టడీస్ పరంగా అంత ఫోకస్ ఉండేది కాదు. మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి అండర్స్టాండింగ్ అనేది బాగా కుదిరింది. అలాగే వర్క్ పరంగా నేను ఫోకస్డ్ గా చేసుకోగలుగుతున్నాను. అలాగే ఏమైనా డిస్టర్బెన్సెస్, ఏమైనా స్ట్రెస్ వచ్చినా గానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలం అనేది ముందు కష్టపడేవాడిని. మల్టిపుల్ వర్క్స్ ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటని. కానీ ఇప్పుడు అది ఒక ప్లాన్ తో అది సక్సెస్ఫుల్ గా నేను కంప్లీట్ చేయగలుగుతున్నాను. అది ధ్యానం వల్లే నాకు. సార్ మరి భోజనాలు ఎలా ఉన్నాయి కిందటి సంవత్సరం యజ్ఞంలో? చాలా బాగున్నాయండి. నాకు పరిస్థితుల వల్ల నేను కంటిన్యూస్ గా 4 రోజులు ఉండలేకపోయాను. కానీ ఉన్న 3 రోజులు చాలా ఫెసిలిటీస్ కానీ, అకామిడేషన్ కానీ, భోజనాలు కానీ చాలా బాగున్నాయండి. అందుకే ఈ సంవత్సరం మళ్ళీ అటెండ్ అవ్వాలని కోరుతున్నాను. సార్ మరి మీరు ఒక్కరే వస్తున్నారా, మీతో పాటు మీ కుటుంబ సభ్యుల్ని, ఫ్రెండ్స్ ని తీసుకొని వస్తున్నారా? లేదండి, ఫ్రెండ్స్ కంపల్సరీ రావాలంటున్నారు, వాళ్ళు కూడా తీసుకొని రావాలనే ఆలోచన అయితే ఉంది. అలాగే మా ఫ్యామిలీ మెంబర్ కూడా 2 మా మామ డాడ్ ని కూడా తీసుకొని రావాలనే ఆలోచన. తప్పకుండా తీసుకొని రండి సార్. అయితే ఈసారి మనకి అంటే కొత్తగా అఖండ ధ్యానం కూడా ఉంది సార్, విన్నారా? మనము లాస్ట్ ఇయర్ 6 గంటల ధ్యానం పెట్టుకున్నాం కదా, ఈసారి 6 గంటల ధ్యానంతో పాటు అఖండ ధ్యానం కూడా ఉంది. అంటే మీరు ఎన్ని గంటలైనా నాకు ఇంకా వేది వద్దు, నేను 7 రోజులు ఫుల్ ఫ్లెడ్జ్గా ధ్యానానికే నా టైంని కేటాయించుకుంటాను అంటే మీరు ఎన్ని గంటలైనా ధ్యానంలో కూర్చోవచ్చు, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. అవునండి, అది నాకు లాస్ట్ ఇయర్ అనుభవం ఉంది. అందువల్ల నేను ఈ క్లాసెస్ కూడా రావడం. ఇంటి దగ్గర అంటే మనకి అంతసేపు వర్క్ వల్ల కూర్చోలేము, కానీ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మనం టైం స్పెండ్ చేయగలము, ఎక్కువసేపు ధ్యానం అనేది చేయగలిగే అవకాశం అయితే ఉంది. అందువల్లే నేను క్లాసెస్ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. సార్ ఏమైనా అంటే మీలో ఒక అనుభవం కానీ, లేకపోతే మీకు యజ్ఞం నుండి వచ్చిన తర్వాత మీకు జరిగిన మీలో ఏదైనా చేంజెస్ మీరు షేర్ చేసుకుంటారా? అవునండి, రెగ్యులర్ గా డైలీ చేసే 1 hour కంటే ఈ యజ్ఞం వల్ల గ్రూప్ మెడిటేషన్ వల్ల చాలా బెనిఫిట్ అయితే నేను పొందుతున్నాను. అది దాదాపు నాకు 1 month 2 months వరకు దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆ ఎనర్జీ లెవెల్ కానీ,
హెల్త్ పరంగా కానీ ఓకే. నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండేది కాదు అలాంగ్ అఖండ జ్ఞానం వల్ల. ఏమైనా చిన్న చిన్న ముందు కోల్డ్ కానీ అవి కానీ ఉన్నా కానీ ఇమీడియట్ గా ఈ అఖండ జ్ఞానం వల్ల తగ్గిపోయేది. ఓకే. సో మహతి ఆడిటోరియం ఎలా ఉంది? చాలా బాగుంటుందండి. అది తిరుపతిలోనే మెయిన్ సెంటర్ అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉంటుంది. చాలా బాగుంటుంది. ఓకే. సో మరి పత్రిజీ సందేశాలు ఎలా ఉన్నాయి? మనకు ధ్యానం అయిపోయిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ డైలీ పత్రిజీ సందేశాలు ప్లే చేస్తూ ఉంటాం. ఎలా ఉన్నాయి? ఏదైనా ఇన్స్పిరేషన్ కనిపించిందా మీకు? గురువు గారు చెప్పే ప్రతి మాటలోనూ ఒక డెప్త్ మీనింగ్ అయితే ఉంటుందండి. ప్రతిదీ మనకి అవసరమయ్యి మన ఈ సమాజంలో ఎలా ఈ రెండు బ్యాలెన్స్ చేసి లైఫ్ సైకిల్ ఎలా బ్యాలెన్స్ చేసేది అంతా బాగా వివరిస్తారు. ప్రతి క్లాస్ మిస్ అవ్వకుండా వింటూ ఉంటాం. ఓకే. సార్ ఈసారి కూడా మరి మీరు వస్తున్నారు కదా, అకామిడేషన్ అంతా ప్లాన్ చేసుకున్నారా? అదే అండి, అకామిడేషన్ డీటెయిల్స్ చెప్తారా? తప్పకుండా సార్. ఈసారి కూడా మనకి పెయిడ్ అకామిడేషన్, ఫ్రీ అకామిడేషన్ రెండు ఉన్నాయండి. పెయిడ్ అకామిడేషన్కి సంబంధించి మీకు ఏదైనా వివరాలు కావాలి అంటే మనకు పిఎంసిలో కింద స్క్రోలింగ్ వస్తుంది. అందులో ఒక నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు పెయిడ్ అకామిడేషన్కి సంబంధించిన వివరాలన్నీ మీకు తెలియజేస్తారు. లేదు ఫ్రీ అకామిడేషన్ అంటే మాత్రం మీరు ఏ రోజైతే తిరుపతికి వస్తారో వచ్చిన రోజు ఆ టైంలో మహతి ఆడిటోరియంలో ముందే మనకు ఒక రిసెప్షన్ కౌంటర్ ఉంటుంది. మీరు నేరుగా రిసెప్షన్ కౌంటర్కి వెళ్తే మీరు ఎన్ని రోజులు ఉంటారు, ఎంతమంది వచ్చారు అని తెలుసుకొని మీకు దానికి అనుగుణంగా మీకు ఫ్రీ అకామిడేషన్ అలాట్ చేయడం జరుగుతా ఉంది. యా, తప్పకుండా రండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, చాలామంది తిరుపతికి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మరి కిందటి సంవత్సరం ముఖ్యంగా ధ్యానంలో కూర్చుంటే ఆ వైబ్రేషన్ వాళ్ళకి ఎన్ని రోజులు ఉంది, ఆ ధ్యానంలో వాళ్ళు ఎంత హ్యాపీ అయ్యారు అనేది ప్రతి ఒక్కరూ ఇదే చెప్తున్నారండి. సో ఇప్పుడు మరొక గురువు గారి సందేశాన్ని విందాం. సద్గురువు కృపతోటి ధ్యాన మార్గం ద్వారా సాధించి కొన్ని వందల వేల మందికి ఉపకారం చేసినటువంటి మహనీయుడు. ధ్యానం అనేటువంటిది కేవలం మన కోసం మాత్రమే కాదు, ఇతరుల కోసం కూడా మనం చెయ్యాలి. ఇతరుల మంచి మనం కోరుకోవాలి. మనకున్నటువంటి శక్తి ఏదో అన్నదానం జరుగుతున్నది డబ్బులు ఇద్దాము, లేదా బియ్యం ఇద్దాము, లేకపోతే ఎవరికన్నా చదువు చెప్పిద్దాము, ఇవి మాత్రమే కాదు. మనం ఇతరులకు ఏది చెయ్యగలిగేటువంటి శక్తి మనకుంటే మనం అది చెయ్యగలగాలి, అది చెయ్యాలి తప్పకుండా. ఏ ధ్యానమైతే నన్ను జీవితంలో ముందుకు తీసుకువెళ్ళిందో ఆ ధ్యాన మార్గం పట్ల కృతజ్ఞతతోటి నేను మానవాళికి మేలు చేస్తున్నాను. ధ్యానం యొక్క అసలైనటువంటి ధ్యేయం ఏమిటి అంటే విశ్వశాంతి, మానవాళి శ్రేయస్సు. కాబట్టి ఈ రోజు నుంచి కూడా మన కోసం మనంతో పాటుగా మానవాళి కోసం మనము అనేటువంటిది మన ధ్యాన మార్గంలో అందరూ ఇప్పుడు చేస్తూనే ఉంటారు నాకు తెలిసి. ఇంకా ఇంకా చేసుకోవాల్సినటువంటి అవసరాలు మనకు వస్తూ ఉన్నాయి. ఆ అవసరాలు తీర్చగలిగినటువంటి శక్తి పుట్టించే మార్గం మన దగ్గర ఉన్నది, ధ్యాన మార్గము. కాబట్టి ధ్యాన మార్గంలో ముందుకు వెళ్ళి ఈ జగత్తంతటినీ కూడాను, మానవాళి అంతటి కూడాను ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ అద్భుతమైనటువంటి ధ్యాన యజ్ఞానికి శ్రీకారం చుట్టి లక్షల మందిని ప్రభావితం చేసి ఈ ధ్యాన మార్గంలో జీవితాలను చరితార్థం చేసుకోగలిగినటువంటి శక్తిని ప్రసాదించి అందరికీ కూడాను జ్ఞాన మార్గంలో ముందుకు తీసుకెళ్తూ ధ్యాన మార్గాన్ని అందించినటువంటి పత్రిజీ గారిని సంస్మరిస్తూ. సో విన్నారు కదండి అమ్మవారి సందేశం. మరి వేరే ఆర్గనైజేషన్లో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఇచ్చే సందేశం, మెసేజ్ ఒకటే. మన ఇంట్లో కూర్చొని మనం ధ్యానం చేసుకోకుండా ఇక్కడ ఇలాంటి యజ్ఞాలు, యాగాలు జరుగుతున్నప్పుడు మన వంతుగా మనం సహాయ సహకారాలు అందిస్తే, అంటే ఏదో పప్పులు ఉప్పులు ఇచ్చి మేము సహాయం చేశాము అక్కడ యజ్ఞం జరుగుతుంటే అని అనుకోవడం కాకుండా ఆ యజ్ఞంలో మీరు కూడా కూర్చొని ధ్యానం చేయడం వలన ఆ యజ్ఞ తరంగాలు వెళ్ళి ఇలాంటివి యజ్ఞాలు, యాగాల వల్ల మరి ప్రపంచ శాంతి తప్పకుండా వస్తుంది. మరి అంతటి అద్భుతమైన యజ్ఞాలను, యాగాలను, ధ్యానాన్ని పరిచయం చేసిన వారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అని చెప్తున్నారు. మనం ఒకప్పుడు యజ్ఞాలు, యాగాలు చేసుకునే వాళ్ళం, కానీ ఆ కుటుంబం కోసమో ఒక రాజ్యం కోసమో చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మనం ప్రపంచ శాంతి కోసం ఎంతో అద్భుతంగా పిఎంసి ఆధ్వర్యంలో యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి.
సో మిగతా విషయాలన్నీ మాట్లాడుకునే ముందు ఒక కాల్ ఉందండి, కాల్ తీసుకుందాం. హలో అండి. హలో. సో సిగ్నల్ సరిగ్గా లేనట్టుందండి, కాల్ కట్ అయింది. అలా ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు వచ్చినా కూడా అక్కడ మనకి అందరూ గురువులు వస్తారండి. ఈసారి కూడా మనకి గురువుల సందేశాలు ఉంటాయి. మరి ప్రతి ఒక్క గురువు వచ్చి కూడా వాళ్ళు చెప్పేది ఏం అద్భుతమైన సందేశాలు, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటాము. మనం చేస్తున్న ధ్యానము ఇంకొక 10 మంది ధ్యానంలోకి రావడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి యజ్ఞాలు యాగాల వల్ల అందరము ఒకే టైంలో శ్వాస మీద ధ్యాస నిలిపి ఉంచడం వల్ల, ధ్యానం చేయడం వల్ల విశ్వశక్తి అంతా భూమి మీదకి వచ్చి ఆ తరంగాలంతా వెళ్ళి ఇంకొకరిని, ఆ తరంగం ఇంకొకరిని తాకుతుంది. అంటే ఒక సూర్యకిరణము భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా అయితే సూర్యకిరణాలు తాకినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనందరికీ తెలుసు. అలానే మరి ఈ విశ్వ తరంగాలు వెళ్ళి ప్రతి ఒక్కరిని వాళ్ళలో కూడా ఆధ్యాత్మికత మేల్కొలడానికి ఒక కారణం అవుతుంది. సో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో. నమస్తే మేడం. నమస్తే సార్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? నా పేరు రమేష్ మేడం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. చెలో తిరుపతికి ఎప్పుడు వద్దామని ఉంది మేడం, ఇక్కడ బాగుంటుంది. సో ఈ తిరుపతి యజ్ఞానికి ఎప్పుడు వద్దామని ఒక ఎక్సైట్మెంట్ ఎదురు చూస్తున్నాము. లాస్ట్ ఇయర్ వచ్చారా అండి? లాస్ట్ ఇయర్ వచ్చారా యజ్ఞానికి? వచ్చాను మేడం. ఎలా ఉంది? 7 రోజులు ఉన్నారా? ఎన్ని డేస్ ఉన్నారు? ఎలా అనిపించింది? నేను ఒక 2 days ఉన్నాను మేడం. ఓకే. సో లాస్ట్ ఇయర్ 2 days లో నా గ్రూప్ మెడిటేషన్ యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎనర్జీని ఫీల్ అయ్యాను. ఓకే. సో ఆ గ్రూప్ మెడిటేషన్ చేస్తూ ఉంటే థాట్లెస్ స్టేజ్ కి చాలా తొందరగా వెళ్ళిపోతున్నాము. అలాగే తోడ ఎక్స్పీరియన్సెస్ రావటం కానీ సంథింగ్ ఇలాంటివి చాలా ఈజీగా జరుగుతాయి మేడం గ్రూప్ మెడిటేషన్ ఉన్నప్పుడు. అది చాలా బాగా ఫీల్ అయ్యాను నేను. ఓకే. అలాగే ఆ యొక్క గురువుల సందేశాలు కూడా చాలా బాగా అనిపించినాయి మేడం. అంటే ఆ యొక్క మాటలు మనం అన్ని తెలుసు కానీ ఆచరించలేము. సో కానీ అలా గ్రూప్ ఎనర్జీలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే అది ఆచరణలోకి వెళ్ళిపోతుంది మేడం. ఓకే. సో అది తెలియకుండానే అది సబ్ కాన్షియస్ లోకి వెళ్ళిపోయి ఆచరించడం కానీ అదంతా బాగా చేయగలుగుతున్నాం అనేది గమనించాను మేడం నేను. సో ఆ గురువుల పాయింట్లు మనం ఎలా ఉన్నా సరే ఎక్కడున్నా లైవ్ లో అయితే చూడాలనేది నాకు బాగా తెలుస్తుందండి. ఆ యొక్క ధ్యాన యజ్ఞాల గురించి అని అది వింటున్నప్పుడు ఖచ్చితంగా వింటే అది తెలియకుండానే ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనల్ని చేసేస్తుంది అనేసి నాకు అర్థమైందండి. ఓకే. మరి ఈ సంవత్సరము ఎన్ని రోజులు వద్దాం అనుకుంటున్నారు? ఈ సంవత్సరం మొత్తం అన్ని రోజులు ఉందామని చూస్తున్నాను మేడం. 7 days ఉందాం అనుకుంటున్నారు? 7 days ఉందాం అనుకుంటున్నాను మేడం. ఓకే. మీరు ఒక్కరే వస్తున్నారా? మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ ని, ఫ్రెండ్స్ ని కూడా తీసుకొస్తున్నారా? అదే నా ఫ్రెండ్స్ ని కూడా ఒక 5-6 తీసుకొద్దామని చూస్తున్నాను మేడం. ఓకే. మొత్తం మేమందరం కలిసి అన్ని రోజులు ఉన్నామని చూస్తున్నాం అక్కడ. సో మరి ఆ 7 days ధ్యానానికి మీ టైంని కేటాయించుకుంటున్నారా, లేకపోతే బయట ఏమన్నా ఖాళీ టైంలో కొంచెం చుట్టుపక్కల ప్రదేశాలు చూడడానికి ఎలా మీ షెడ్యూల్ అంతా ప్లాన్ చేసుకున్నారు? అంటే ధ్యానానికి కేటాయిస్తాం మేడం, అలాగే అక్కడ సర్వీస్ చేయడానికి కూడా కేటాయిస్తాము. ఓకే. సో ఓకే, సర్వీస్ చేస్తారనమాట. అవును మేడం. ధ్యానం చేస్తూ వాళ్ళ గురువుల సందేశాలతో పాటు సర్వీస్ కూడా చేస్తే అది చాలా ఎఫెక్ట్ అనిపిస్తుంది మేడం. ఓకే. సో ఆ సర్వీస్ చేస్తున్నప్పుడు మనం తెలియకుండానే మనం డ్రాప్ చేసుకోవటం కానీ ఆ యొక్క ఒక తెలియని హ్యాపీనెస్ అనేది వస్తుంది మేడం, అనిపిస్తూ ఉంటుంది నాకు. సో అంటే ఏ పని చేసినా 1 కోటి రూపాయలు సంపాదించినారా అని హ్యాపీనెస్, చాలా మంది సేవ చేసినా కానీ ఎర్లీ మార్నింగ్ చేసి ఆ యొక్క డాన్స్ మూమెంట్ లో మెడిటేషన్ అయిపోయిన తర్వాత చేసే డాన్స్ కానీ ఒక 100 కోట్లు సంపాదించినారా అన్నంత ఆనందం వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అది ఒక తెలియని ఏం చేసినా అంతకు ముందుకు చేసిన కొన్ని పనుల వల్ల రాని హ్యాపీనెస్ అది వాటి వల్ల వచ్చేస్తుంది. ఎందుకంటే అదంతా గ్రూప్ మెడిటేషన్ ఎనర్జీ ఎఫెక్ట్ అని నాకు తర్వాత అర్థమైంది. ఒక తెలియని బ్లిస్ అన్నమాట, బ్లిస్ఫుల్ స్టేట్ లోకి వెళ్ళిపోయినట్టు, ఫ్లో స్టేట్ లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది మేడం. ఓకే. మరి బాగుంది, నిజంగా చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు మీరు. మరి కిందటి సంవత్సరం భోజనాలు ఎలా ఉన్నాయి? భోజనాలు అయితే బాగున్నాయి మేడం, ఎందుకంటే మనకి అక్కడ ఛానల్ వండుతారు కాబట్టి ఆ యొక్క ఎనర్జీ వల్ల అది చాలా బాగుంటుంది మేడం. ఫుడ్ బయట ఎక్కడ తిన్నా అనిపించదు కానీ అక్కడ తిన్న కొంచెం కూడా మనం తీసుకునే మన సిస్టమ్ మొత్తం మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని రిసీవ్ చేసుకుంటున్నట్టుగా అది ఆ ఫుడ్ అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నాకైతే అది. సో నిజంగా అది తింటాం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తాను నేను. సో ఏ అదృష్టమో ఏదో తెలియక చేసిన పుణ్యమో పత్రి గారు గురువు గారు చేసిన యొక్క ధ్యాన మహాయజ్ఞాల్లో పార్టిసిపేట్ చేయటం కానీ ఆ యొక్క ధ్యానులు వండిన ఫుడ్ తింటాం కానీ నిజంగా చాలా బాగా అనిపిస్తుంది మేడం. నిజంగా బయట అంతా చేసినా టేస్ట్ అనిపించదు కానీ
అంటే మన ఇంట్లో మన అమ్మ చేసిన ఫుడ్, అలాగే మనం వండుకున్న ఫుడ్, ఆ తర్వాత ఇలా యజ్ఞాల్లో తిన్న ఫుడ్ అనేది హైయెస్ట్ అనిపిస్తుంది మేడం. అంటే ప్రసాదం తిన్నట్టు, అంటే గుడిలో ప్రసాదం తిన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఆ యజ్ఞంలో తిన్న ఫుడ్. యా, నిజమే, మీరు చక్కగా చెప్పారు. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ఆ యజ్ఞాలు యాగాలు అనేసరికి ఆ పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ అక్కడ వండేది యోగులే, వడ్డించేది యోగులే, తినేవాళ్ళు యోగులే, కాబట్టి ఆటోమేటిక్గా ఫుడ్ అనేది, ఆహారం అనేది చాలా రుచికరంగా కూడా ఉంటుంది. సో మరి ఈ సంవత్సరం జరగబోయే దాని గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా సార్? అకామిడేషన్ గురించి, రిజిస్ట్రేషన్ గురించి అలాగే కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే, ఏం లేదు సార్, మనకి ఈసారి కూడా లాస్ట్ ఇయర్ లాగానే పెయిడ్ అకామిడేషన్, ఫ్రీ అకామిడేషన్ ఉన్నాయి. బట్ ఈసారి మనం ఇంకా పెంచుకోవడం జరిగింది. ఎందుకంటే రెస్పాన్స్ ఎక్కువగా ఉండి చాలామంది మేము వస్తామని అనడం వల్ల మనకి పెయిడ్ అకామిడేషన్, ఫ్రీ అకామిడేషన్ కూడా మేము సంఖ్య పెంచడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎంతమంది వచ్చినా మనం అకామిడేషన్ అనేది అరేంజ్ చేస్తాం. బట్ పెయిడ్ అకామిడేషన్కి మాత్రం మనకి పిఎంసీలో స్క్రోలింగ్లో వస్తుంది ఒక నెంబర్. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీరు ముందే మేము ఇంతమంది వస్తాము అని మీరు ఆ హోటల్ ఎక్కడైతే మనము ఏమైతే హోటల్స్ తీసుకున్నామో, అపార్ట్మెంట్స్ తీసుకున్నామో వాటి వివరాలు మీకు చెప్తారు. సో మీరు డైరెక్ట్ వరకు కాల్ చేసి కొంచెం అడ్వాన్స్ చేయడం వల్ల మీ పేరు మీద ఆ రూమ్స్ బుక్ చేయడం జరుగుతుంది అన్నమాట. లేదు మాకు ఫ్రీ అకామిడేషనే ఓకే అనుకుంటే మహతి ఆడిటోరియంకి మీరు డైరెక్ట్ వచ్చేసి బస్సు, ట్రైన్ ఎలా వచ్చినా దిగేసి డైరెక్ట్ ఆ ప్రాంతానికి వచ్చేస్తే, ఆ ప్రాంగణానికి వచ్చేస్తే మీకు అక్కడ మీరు ఎన్ని రోజులు ఉంటారు, ఎంతమంది వచ్చారు మొదలైన డీటెయిల్స్ తీసుకొని మీకు ఒక స్లిప్ మీద మీకు ఎక్కడైతే అకామిడేషన్ అరేంజ్ చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా రాసిచ్చి మీరు ఆ ప్లేస్కి ఎలా వెళ్ళాలో గూగుల్ మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు అంటే అక్కడ ఆటోస్ ఉంటాయి, ఆటో అతనికి పురమాయించి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళమని చెప్పడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సో విన్నారు కదండి, మరి ఆ సార్ చక్కటి అనుభూతిని ఎక్స్ప్రెస్ చేశారు. మనము ఆ గురువు సందేశం వినడం వలన ఆ టైంకి అది మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయి ఎప్పటికైనా మనకు అది గుర్తొచ్చి మనకి ఆ అవసరమైన టైంలో అది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది అని తెలియజేశారు. మరి ఇప్పుడు మరొక గురువు గారి సందేశం తీసుకుందాం. ఇక్కడ నేను విచ్చేసింది మాత్రం ఏదో ఒక వేరే ఆర్గనైజేషన్ మాత్రం అనుకోకండి. నేను ఈ కుటుంబ సభ్యుల్లో ఒకరిని, నేను అది మర్చిపోదా ఫస్ట్. ప్లీజ్ యాక్సెప్ట్ మీ లైక్ దట్. లేకపోతే నేను ఇక్కడికి విచ్చేసిన ఫస్ట్ కారణం ఏంటంటే ఐ నీడ్ సజ్జన సాంగత్యం. నాకు కావాల్సింది సజ్జన సాంగత్యం. అది ఎక్కడికి వెళ్తే దొరుకుతుందన్నది అది నా గురుదేవుల ఆశీస్సుల మేరకు నాకు ఇక్కడ లభించింది. వెన్ ఐఎమ్ ఎంటరింగ్ మహారాజీ పక్కన కూర్చున్నప్పుడు ద వైబ్స్ ఎలా కనెక్ట్ అవుతున్నాయో ఐ రియలైజ్ దట్. లోపలికి వస్తుంటే ఒక్కొక్క మాస్టర్లో ఉన్న ఆ శక్తి, ఆ సంపద, ఆ ధ్యాన సంపద నన్ను ఎంతవరకు కదిలించిందంటే ఈ రోజు మాత్రం నిజంగా వీఆర్ గోయింగ్ టు ద సెలబ్రేట్ ద వండర్ఫుల్ డే అన్నమాట ఈరోజు, డెఫినెట్లీ. సో ఐ వెల్కమ్ ఆల్ ది మాస్టర్స్ అండ్ ఆల్ ది లీడర్స్ అండ్ ఆల్ ది స్పిరిచువల్ పర్సనాలిటీస్ ఓవర్ హియర్ ఇన్ దిస్ గ్రేట్ ఈవినింగ్. సో విన్నారు కదండి, ఆ గురువు గారు ఏం చెప్తున్నారు అంటే, నేను వేరే ఆర్గనైజేషన్కి సంబంధించిన వాడినే, కానీ నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చాను అంటే స్వాధ్యాయం కోసము, సజ్జన సాంగత్యం కోసం నేను వచ్చాను. ఇప్పుడు సంత సదానందగిరి గారి పక్కన నేను కూర్చోవడం వలన ఆయన దగ్గర నుండి వచ్చే తరంగాలను, ఆ వైబ్రేషన్స్ని నేను అనుభూతి చెందాను. అలానే నేను నేర్చుకున్న దాన్ని మీకు తెలియజేయడానికి వచ్చాను. మీ దగ్గర నుండి నేను నేర్చుకోవడానికి వచ్చాను. అంటే ఇలాంటి యజ్ఞాల వల్ల, యాగాల వలన ఏం జరుగుతుంది అంటే స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము జరుగుతుంది. అంటే ఒక గురువు గారు వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతున్నారు అంటే ఆషామాషి కాదండి. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు, ఎన్నో త్యాగాలు చేసి, ఎంతో రీసెర్చ్ చేసి అసలు ఏముంది దీంట్లో అని కనుక్కున్న దాన్ని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి, దాని ద్వారా వచ్చిన సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని మనకు ఆ స్టేజీ మీద మనకు బోధిస్తూ ఉంటారు. అంటే మనము ఆ వినడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు తెలుసుకున్న జ్ఞానం మనకు తెలుస్తుంది. పత్రి సార్ కూడా చెప్తారు, మనము మన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూనే ప్రతి ఒక్కరు కూడా
ఏమైతే తెలుసుకున్నారో వాళ్ళది కూడా మనం వింటూ ఉండాలి అని చెప్తారు. సో మనకి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ప్రపంచ శాంతి ఇవన్నిటి ఒకే వేదికగా అందించే అద్భుతమైన కార్యక్రమమే ఇప్పుడు తిరుపతిలో జరగబోతున్న ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 2 ఆగస్టులో జరగబోతున్న యజ్ఞము. చక్కటి వేదిక. సో ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో పాల్గొని మరి అంతులేని అనుభవాలను, అనుభూతులను సొంతం చేసుకోవాలని కోరుకుంటూ రేపు మళ్ళీ ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.